మా నుంచి వాళ్ళకి ఏమీ ప్రాఫిట్ ఉంటుంది. బేసికల్లీ నేను ఎప్పుడైతే ఆలోచిస్తాను, వాళ్ళు ఎంతో టైం స్పెండ్ చేసి ఆ టైం కూర్చుని ఆ సీరియల్ హోల్డ్ చేసుకుని పిల్లలు అంటే ఈ జెన్జీ బ్యాచ్ అయితే ఎడిట్ ఫొటోస్ అన్ని ఎడిట్ చేసి క్యాంపెయిన్ చేస్తూ అది అంటే ఎవరికైతే యూజ్ ఉండాలి కదా. ప్రతి వాళ్ళు మనం నేను పని చేస్తున్నాను అంటే రెమ్యూనరేషన్ వస్తుంది, నేను వర్క్ చేస్తాను, వర్కింగ్ ఫర్ మై సెల్ఫ్. బట్ దే ఆర్ నాట్ లైక్ దట్. వాళ్ళందరూ ఏంటంటే కేవలం ఒక అభిమానంతో మాత్రమే, ఒక ప్రేమతో మాత్రమే వాళ్ళని అన్నీ చేసుకుంటారు. అందుకే నాకు ఎప్పుడు అంటే వాళ్ళు ఏమీ స్వార్థం ఉండదు, నిస్వార్థంగా వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి నాకు ఏ రక్త సంబంధం ఉండదు, ఇది ఎప్పుడూ రుణానుబంధం. సో వీళ్ళు ఇలాగే కంటిన్యూ అవుతుంటారు. అందుకే మా సీరియల్స్ అన్నిటికీ వీళ్ళ యాప్ ఏంటంటే వీళ్ళతో మేము తెలియకుండానే సహవాసం చేస్తాం. ఆ సహవాసం ఎప్పుడు నిండు వేరేలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ లక్ష్మీ నివాసంలో మా సీరియల్స్ చూస్తూ మేఘ సందేశాలు మేము పంపిస్తూ ఉంటే మీ కళ్ళలో వచ్చే మీ ఫేసులు వచ్చే ఆ ఆనందం, ఆ కాంతులు మాకు జయం కలుగుతూ మేము ఆర్టిఫిషియల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంటాం అనమాట. సో ఇంత మంచి ఆడియన్స్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ రియల్లీ. ప్లస్ అది డబ్బు పెట్టితే వచ్చేది కాదు, ఇది డెఫినెట్గా. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఈ అభిమానులు ఇలాగే చూపిస్తారు. మీ ఆడియన్స్ అందరికీ నిజంగా శిరస్సు నమస్కారం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, లవ్ యూ. గ్రేట్ వర్క్ సార్. నిజంగా ఎంత అభిమానం ఉందో నాకు కూడా ఈ రోజే తెలిసింది. మరి సీరియల్ కి ఇంత అభిమానం చూపిస్తారు. ఒక సీరియల్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని పిల్లలు కిక్ బాక్సింగ్ జాయిన్ అవ్వడం అంటే మా సీరియల్ ఎప్పుడు సీరియల్ తెలియదు. ఒక అంటే ఎప్పుడు ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ కేవలం నా ఇంటెన్షన్ అదే ఆ సీరియల్ కూడా వాల్యూ క్రియేట్ కావాలని నేను అలా స్టార్ట్ చేశాను. దాన్ని మెయింటైన్ చేస్తున్నాను. దాన్ని అందరూ సపోర్ట్ ఇస్తున్నారు. జయమంటే సీరియల్ కాదు, ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు నిజంగానే. అంటే మీ పేరు కూడా బ్రాండ్ ని, మీ వర్క్ లో కూడా స్టాండర్డ్స్ ని అలాగే మెయింటైన్ చేస్తారు. అంటే చాలా మంది ఫ్యాన్స్ వాళ్ళంతా మంచి చారిటీ చేస్తారు. ప్రతి 3 months కి 4 months కి వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి డొనేషన్ చేసి వాళ్ళకి ఫుడ్ ఇచ్చి బ్లైండ్ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళ బ్లడ్ అంటే చెల్లి బ్లడ్ ప్యాకెట్ బ్లడ్ ఇచ్చిన బర్త్డే రోజున ఇలా ఎంతంటే అది చేసుకుంటాం. వాళ్ళు చూస్తే నాకు టెన్షన్ అవుతూ ఉంటుంది. బేసిక్గా నేను ఏం చేయట్లేదు, వీళ్ళందరూ వచ్చి ఇలా చేస్తున్నారు నాకు టెన్షన్ అవుతుంది. వాళ్ళని డొనేట్ చేసి అన్ని చేసేది మీరు చాలా బాగుండాలని ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక మనిషిని ఇంతలాగా అభిమానించడం అనేది చాలా గ్రేట్. ప్రతిరోజు మీరు వాళ్ళ ఇంట్లో ఉంటారు కాబట్టి అందరూ థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమానాన్ని ఇంతలాగా ఇక్కడ వరకు తీసుకొచ్చి పాజిటివ్ అయిపోతూ ఉంటారు. బయట వాళ్ళ నుండి నాకు ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ ఎవరు కూడా ఏంటంటే అంతే పాజిటివ్గా ఉంటారు. అలాగే అది మీ మాటల్లో చెప్పక్కర్లేదు, ఇప్పుడు వరకు వింటా ఉన్నాం మేము. అయితే నిజంగా నేను థ్యాంక్ఫుల్ టు హిమ్ బికాస్ నాతో ఆల్మోస్ట్ 14-15 సంవత్సరాల జర్నీ. తను ఫస్ట్ సీరియల్కి అక్కడక్కడ తిరుగుతూ వచ్చాడు. ఈరోజు మీ నమ్మదు, ₹1 నేను పట్టించుకోను. ఆయన ప్రతి రూపాయి నాదని కూడా ఆయన దగ్గర పనిచేస్తాడు. ఫైనాన్షియల్ అంటే తనే చూసుకుంటాడు. అసలు నాకు తెలియదు బేసిక్గా ఎవరికి ఎంత ఇస్తుందో, ఎక్కడ వస్తుందో, ఏం పోతుందో కూడా తెలియదు. ప్రతిదీ తన గోల్ నాది శ్రీరామ్ గారు అనుకోడు. పాప నేను ఖర్చు పెట్టుకోవడానికి ఖర్చు పెట్టాను. అంత ఇదిగా పాపం జాగ్రత్తగా చూసుకుని నన్ను అలాగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళి థ్యాంక్ యూ అండి. ఇలాంటి వాళ్ళందరూ ఉండటం వల్ల నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఇలా నిలబడ్డాను. థ్యాంక్ యూ, లవ్ యూ గైస్.